నమస్కారం. ఈరోజు మనం తల్లి ప్రేమ అనే కథ గురించి తెలుసుకుందాం. రాత్రి 10 గంటలు దాటిపోయింది. బయట వర్షం కురుస్తోంది. చిన్న ఇంటి పైకప్పు చినుకులతో మోగుతోంది. ఆ ఇంట్లో మాత్రం ఒక తల్లి కళ్ళల్లో నిద్రలేదు. ఆమె పేరు సావిత్రి. పాత చీరలోనే కూర్చొని తలుపు వైపు చూస్తోంది. ఎందుకంటే ఆమె కొడుకు అర్జున్ ఇంకా ఇంటికి రాలేదు. అమ్మా, నేను పెద్ద మనిషి అవుతాను, నీ కష్టాలన్నీ పోతాయి. చిన్నప్పుడు అర్జున్ చెప్పిన ఆ మాటలు ఆమె చెవుల్లో ఇంకా మార్మ్రోగుతూనే ఉన్నాయి. సావిత్రి జీవితమంతా త్యాగాలే. భర్త రాము ఒక చిన్న కూలి. కానీ మద్యం అలవాటు వల్ల కుటుంబం కన్నా సీసానే అతనికి ముఖ్యమైంది. ఒకరోజు పనిచేస్తూ ప్రమాదంలో చనిపోయాడు. అప్పటికి అర్జున్కి కేవలం 5 ఏళ్ళు. ఆ రోజు నుంచి సావిత్రి ఒక తల్లే కాదు, తండ్రి కూడా అయింది. ఉదయం ఇళ్లల్లో పనులు, మధ్యాహ్నం కూలి, రాత్రి పాపట్లు చేసి అమ్మడం. ఇలా రోజుకు 16 గంటలు పనిచేసేది. అయినా అర్జున్ చదువులో మాత్రం రాజీ పడలేదు. అమ్మా, నాకు కొత్త షూస్ కావాలి. స్కూల్లో అందరికీ ఉన్న షూస్ తనకు కావాలని అర్జున్ అడిగాడు. ఆ రాత్రి సావిత్రి తన భోజనం మానేసింది. 2 రోజులు ఆకలితో పనిచేసి చివరకు షూస్ కొనిచ్చింది. కానీ అర్జున్కి అది తెలియదు. కాలం గడిచింది. అర్జున్ చదువులో తెలివైన వాడిగా మారాడు. కాలేజీకి చేరాడు. కానీ అక్కడ అతను మనసు మారడం మొదలైంది. పేదరికం అతనికి సిగ్గుగా అనిపించింది. నీ అమ్మ ఇంకా పనిమనిషిగానే పనిచేస్తోందా అని ఫ్రెండ్స్ అడిగితే అతనికి కోపం వచ్చేది. ఒకరోజు కాలేజీ ఫంక్షన్కు సావిత్రి వెళ్ళింది. పాత చీరలు, చేతులు గరుకుగా, కానీ కళ్ళల్లో మాత్రం గర్వం. అర్జున్ తన ఫ్రెండ్స్ ముందు ఆమెను చూసి మొహం చిట్లించాడు. అమ్మా, నువ్వెందుకొచ్చావు? ముందే చెప్పాలి కదా అన్నాడు అసహనంగా. ఆ మాటలు సావిత్రి గుండెల్లో కత్తిలా గుచ్చుకున్నాయి. అయినా నవ్వుతూ, నీ పాట చూడాలని వచ్చాను బాబు అంది. ఆ రోజు ఇంటికి వచ్చాక ఆమె మూలను కూర్చొని మౌనంగా ఏడ్చింది. కానీ మరుసటి రోజు మళ్ళీ అదే పని, అదే ప్రేమ. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు. హైదరాబాదుకు వెళ్ళిపోయాడు. మొదట్లో ఫోన్ చేసేవాడు. తర్వాత బిజీ అంటూ తగ్గించాడు. సావిత్రి మాత్రం ప్రతి ఆదివారం ఫోన్ కోసం ఎదురు చూసేది. నా కొడుకు తిన్నాడా, విశ్రాంతి తీసుకుంటున్నాడా అనేది ఆమె ప్రపంచం. ఒకరోజు అర్జున్ ఫోన్ చేశాడు. అమ్మా, నాకు అమెరికా వెళ్ళే ఛాన్స్ వచ్చింది. నాకు 10 లక్షలు కావాలి. సావిత్రి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేను చూస్తాను బాబు అంది. కానీ ఆమె దగ్గర ఏముంది? చిన్న ఇల్లు తప్ప ఇంకేం లేదు. అదే ఆమె భర్త జ్ఞాపకం. అదే ఆమె జీవిత సంపాద్యం. ఆ రాత్రి సావిత్రి ఆ ఇంటి గోడలను తడుముకుంది. ఇక్కడే నా బిడ్డ మొదట నడిచాడు, ఇక్కడే మొదట అమ్మా అన్నాడు అని ఏడ్చింది. మరుసటి రోజు ఆ ఇల్లు అమ్మేసింది. పక్కవాళ్ళు ఆశ్చర్యపోయారు. నీ వృద్ధాప్యం ఎలా అని అడిగారు. సావిత్రి నవ్వింది. నా కొడుకు సంతోషంగా ఉంటే చాలు. డబ్బు పంపించింది. అర్జున్ అమెరికా వెళ్ళిపోయాడు. మొదట్లో 2-3 సార్లు వీడియో కాల్ చేశాడు. తర్వాత అది కూడా ఆగిపోయింది. సావిత్రి ఇప్పుడు ఒక చిన్న అద్దెగదిలో జీవిస్తోంది. వయసు పెరిగింది. కళ్ళచూపు మందగించింది. చేతులు వణుకుతున్నాయి. అయినా ప్రతి సాయంత్రం తలుపు దగ్గర కూర్చొని పోస్ట్ మ్యాన్ కోసం చూస్తుంది. ఒకరోజు ఆమెకు జ్వరం వచ్చింది. పక్కింటి లక్ష్మి ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ పరీక్షలు చేసి మెల్లగా చెప్పాడు, ఆమెకు హార్ట్ సమస్య ఉంది, ఆపరేషన్ చెయ్యాలి, లేకపోతే ప్రమాదం. లక్ష్మి వెంటనే అర్జున్కు ఫోన్ చేసింది. మీ అమ్మ పరిస్థితి బాలేదురా. అర్జున్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు రావడం కష్టమక్క, నాకు మీటింగ్స్ ఉన్నాయి, డబ్బు పంపిస్తాను అని చెప్పాడు. కానీ డబ్బు కూడా రాలేదు. రోజులు గడిచాయి. సావిత్రి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఒక రాత్రి ఆమె లక్ష్మిని పిలిచింది. నాకు ఎక్కువ రోజులు లేవేమో, ఈ లేఖ నా కొడుక్కివ్వు అంది. కొన్ని రోజుల తర్వాత ఒక వర్షపు రాత్రి సావిత్రి
నిశ్శబ్దంగా కన్ను మూసింది. ఆమె చేతిలో మాత్రం అర్జున్ చిన్నప్పటి ఫోటో ఉంది. వార్త తెలిసిన అర్జున్ ఇండియాకు వచ్చాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత తన తల్లిని చూశాడు. కానీ ఇప్పుడు ఆమె మాట్లాడదు. ఆమె చల్లని చేతులను పట్టుకొని అర్జున్ గట్టిగా ఏడ్చాడు. అమ్మా అమ్మా, ఒక్కసారి కళ్ళు తెరువు. కానీ సమాధానం లేదు. అంత్యక్రియల తర్వాత లక్ష్మి ఆ లేఖ ఇచ్చింది. వణికే చేతులతో అర్జున్ లేఖ తెరిచాడు. నా బంగారు కొడుకు అర్జున్కు, నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేను ఉండకపోవచ్చు. కానీ నిన్ను గురించి నాకు ఎప్పుడూ గర్వమే బాబూ. నువ్వు చిన్నప్పుడు జ్వరం వచ్చి రాత్రంతా నా ఒడిలో నిద్రపోయేవాడివి. నీ ఒక్క కన్నీరు నాకు ప్రాణం తీసినంత బాధ. నువ్వు పెద్దవాడయ్యాక నన్ను దూరం పెట్టావు. కానీ నేను నిన్ను ఎప్పుడూ తప్పుపట్టలేదు. ఎందుకంటే తల్లి ప్రేమకి అహంకారం ఉండదు. నువ్వు అమెరికా వెళ్ళాలనుకున్నప్పుడు నా ఇల్లు అమ్మేశాను. ఎందుకంటే ఆ ఇంటికంటే నా కొడుకు భవిష్యత్తే నాకు ముఖ్యం. ఇప్పుడు నేనొక కోరిక మాత్రమే కోరుకుంటున్నాను. నువ్వు జీవితంలో ఎంత పెద్ద మనిషి అయినా నీ పిల్లలకి ప్రేమ ఇవ్వు. వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా అనిపించుకోకుండా చూసుకో. మరియు ఒక విషయం గుర్తుంచుకో బాబూ, ఈ ప్రపంచంలో నిజంగా నిన్ను స్వార్థం లేకుండా ప్రేమించే వ్యక్తి ఒక్క తల్లే, నీ అమ్మ. లేఖపై కన్నీళ్లు పడుతున్నాయి. అర్జున్ గుండె పగిలిపోయింది. ఆ రోజు రాత్రి అతని తల్లి పాతగదికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న పెట్టె కనిపించింది. అందులో అతని చిన్నప్పటి బొమ్మలు, మొదటి ర్యాంక్ సర్టిఫికేట్, పాడైపోయిన షూస్, ఇంకా ఒక పాత చీర. ఆ చీర చివరిలో సూదితో కుట్టిన చిన్న అక్షరాలు ఉన్నాయి. నా అర్జున్ కోసం. అర్జున్ గట్టిగా ఏడ్చాడు. తనకు జీవితంలో అన్నీ వచ్చాయి, డబ్బు, పేరు, విదేశీ జీవితం. కానీ తన కోసం జీవించిన తల్లిని మాత్రం కోల్పోయాడు. కొన్ని నెలల తర్వాత అర్జున్ అమెరికా ఉద్యోగం వదిలి ఇండియాలోనే ఉండిపోయాడు. తన తల్లి పేరుతో ఒక అనాథాశ్రమం ప్రారంభించాడు, సావిత్రి నిలయం. అక్కడికి వచ్చే ప్రతి చిన్నారిలో అతను తన చిన్ననాటి రూపాన్ని చూసేవాడు. ఒకరోజు ఒక చిన్న బాబు అడిగాడు, అన్నా, అమ్మ ప్రేమ అంటే ఏంటి? అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను మెల్లగా నవ్వి చెప్పాడు, మనకి ఆకలేస్తే తను ఆకలితో ఉండి మనకు తినిపించేది. మన కలల కోసం తన జీవితాన్ని త్యాగం చేసేది. మన తప్పులు చూసినా మనల్ని వదిలిపెట్టని హృదయం. అదే అమ్మ ప్రేమ. ఆకాశంలో వర్షం మొదలైంది. అర్జున్ తల పైకెత్తి చూశాడు. అతనికి అనిపించింది ఎక్కడో పైనుంచి తన తల్లి ఇంకా తనను ఆశీర్వదిస్తోందని. ఇదండి తల్లి ప్రేమ అనే కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ ఎలా అనిపించిందో, అమ్మ ప్రేమ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.